కర్రీ ఏమన్నా చూపిస్తాను వచ్చేయండి. టమాటా పులుసు చేస్తున్నానండి, సూపర్ టేస్టీగా. టమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం చింతపండు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు తయారు చేస్తానండి. చిక్కుడుకాయలు అయితే బాయిల్ చేస్తున్నాను, చిక్కుడుకాయ కూడా ఫ్రై చేస్తాను, చూపిస్తాను. చిక్కుడుకాయ కూడా ఫ్రై చేస్తాను, చూపిస్తాను. ముందుగా అయితే ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు వేసేసుకుందాం. వేసి బాగా వేసేసుకుందాం. వేసుకుందాం, ఎర్రగా రావాలి. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుందాం. మంచిగా టమాటా ముక్కలు అన్నీ వేసేసుకుని చింతపండు తీసుకున్నాం కదా, అది ఇలా మజ్జిగ పెట్టేసుకుని ఉప్పు కాదండి, కారము, పసుపు ముందు వేస్తాం కదా సరిపోద్ది. అలాగే కొత్తిమీర ఇలా వేసేసి చక్కగా ఒకసారి ఇలా కలిపేసేసుకుని బాగా మంచిగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చుకున్నాక మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవి బాగా వేగిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలన్నీ ఆల్రెడీ బాయిల్ అయిపోయి మంచిగా మెత్తగా బాయిల్ అవి వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసేసుకోండి. పోపు అయితే వేగిపోయింది కదండి, బాయిల్ చేసుకున్న చిక్కుడుకాయలు వేసేసుకుందాం. త్వరగానే అయిపోద్దండి, ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కదా. కొంచెంగా ఉప్పు అయితే వేసేసుకుందాం. వేసుకుని మంచిగా కలుపుకుందాం ఇలాగా. అలాగే టమాటా బాగా మగ్గిపోయిందండి. ఒక గ్లాసు వాటర్ వేయాలి, టమాటా పులుసు కదా. మంచిగా మగ్గిపోయింది. మనం మూత పెట్టేసుకుందామండి. చిక్కుడుకాయ కూడా త్వరగానే అయిపోద్ది. పసుపు వేసుకుందాము, కొంచెం పసుపు. ఉప్పు వేసుకున్నాం కదా, కొంచెం పసుపు వేసుకున్నాం. కారం ఏమీ అవసరం లేదండి, ఓన్లీ ఎండుమిరపకాయలతో సరిపోద్ది. మంచిగా ఇలా కలిపేసుకోవాలి. బాగా ఉడికిపోయిందండి. కొంచెం పంచదార వేస్తున్నాను. చింతపండు పులుసు వేసుకుంటే కంపల్సరీ కొంచెంగా బెల్లం ముక్క కానీ పంచదార కానీ వేసుకోవాలండి. అప్పుడు మనకు పులుసులు సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకొంచెం ఉడకాలి, ఫ్రై కూడా కొంచెము అవ్వాలి, ఫ్రై అవ్వాలి ఇంకొంచెం. అలాగే పులుసు కూడా బాగా మంచిగా ఇంకొంచెము ఉడకాలి. కర్రీ రెండు కూడా రెడీ అయిపోయినాయండి. చిక్కుడుకాయ వేపుడు, టమాటా పులుసు రెండు రెడీ అయిపోయినాయండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. బాయ్. ఈరోజు మా కర్రీ ఏమన్నా చూపిస్తాను వచ్చేయండి.